బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. సోషల్ మీడియా కీచకుడు ప్రణీత్ హనుమంతును సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో ప్రణీత్ ని అదుపులోకి తీసుకున్నారు. ప్రణీత్ తో పాటు మరో ముగ్గురుపై పోలీసులు కేసు నమోదు చేశారు. బెంగళూరు కోర్టులో ప్రణీత్ ని హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ పై హైదరాబాద్ కు తీసుకురానున్నారు. ఇటీవల తండ్రి కూతురుపై సోషల్ మీడియాలో చర్చ పెట్టి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు ప్రణీత్. సో నేను అక్కడ వరకు చూసి లైక్ కొట్టా, నెక్స్ట్ చూడగానే లైక్ తీసేసా. He went from hi daddy to hi nana. He went from pedo nana to pedanana. బ్రో ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు. ఓపెన్ యువర్ మౌత్. లేదు లేదు, ఇట్ విల్ బి మోర్ లైక్ ఓపెన్ యువర్ మౌత్. నేనేమనుకుంటే ఏం చెప్పొచ్చు అంటే హీ వెంట్ ఫ్రమ్ హిస్ మదర్ టు హిస్ డాటర్. He went from sugar daddy to sweet daddy. నైస్, గుడ్ జాబ్. బట్ స్టిల్ వీడియో ఆగిపోయిన తర్వాత ఏం జరిగింది ఎవరికి తెలియదు. అసలు ఏం డైలాగ్ చెప్పొచ్చు ఆమె ఊపినప్పుడు? స్వింగ్ ఇట్ హార్డర్ డాడీ. ఓకే, Swing zara, swing zara, swing zara. Think bro, what can be a word that the daughter can say to the dad which is sexual and also father daughter affection? Harder than No, if you want it to be sexual, ఆమె అసలు ఏం మాట్లాడకుండా ఉంటది. ఇది he went from Moya to Moya. he went from third man to fine legs. ఆ క్రికెట్ రెఫరెన్స్ నాకు అర్థం కాదు ఇది. సో నేను అక్కడ వరకు చూసి లైక్ కొట్టా, నెక్స్ట్ చూడగానే లైక్ తీసేసా. సోషల్ మీడియా కీచకుడు ప్రణీత్ హనుమంతును సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో ప్రణీత్ ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రణీత్ తో పాటు మరో ముగ్గురుపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. ప్రస్తుతానికి తెలంగాణ పోలీసులు ప్రణీత్ హనుమంత్ ని బెంగళూరులో అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు బెంగళూరు ఉన్నటువంటి కోర్టులో హాజరుపరిచి అక్కడి నుంచి నేరుగా వారెంట్ జారీ చేసి ఇక్కడ హైదరాబాద్ కు తీసుకొచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రణీత్ పై గతంలో కూడా అనేక కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి నెలకొంది. ఇదే విధంగా సోషల్ మీడియాలో తన కొంతమందిని ఇబ్బంది పెట్టే విధంగా కూడా కొంత కామెంట్స్ కూడా చేయడం జరిగింది. అయితే గతంలో వచ్చినటువంటి వార్తలు చూసుకుంటే ప్రణీత్ ఇటు బెంగళూరు లేదా అమెరికాలో ఉంటుందని చెప్పేసి కూడా కొన్ని వార్తలు కూడా రావడం జరిగింది. అయితే పోలీసులు మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకొని వెంటనే ప్రణీత్ ని ఈ రోజు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే తండ్రి కూతురుపై సోషల్ మీడియాలో చర్చ పెట్టి వారిపై అసభ్యంగా చేసినటువంటి మాటలపై ఇప్పటికే అనేక మంది కూడా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అతను చేస్తున్నటువంటి విధానాలు, సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి ట్రోల్స్ సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇటు పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకుని అతన్ని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ప్రస్తుతానికి ప్రణీత్ తో పాటు మరో ముగ్గురు ఉన్నట్టు కూడా పోలీసు కూడా చెప్పడం జరుగుతుంది. ప్రణీత్ ని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి ఇంకా ముగ్గురు కోసం కూడా పోలీసులు దర్యాప్తు కూడా వారి కోసం గాలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.